వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ప్రామిసరీ నోట్ అనేది ఆర్థిక లావాదేవీలలో చాలా ముఖ్యమైన చట్టబద్ధమైన పత్రం. సాధారణంగా మనం ఎవరైనా వ్యక్తికి డబ్బు అప్పుగా ఇస్తే లేదా మనం అప్పుగా తీసుకుంటే ఆ లావాదేవీకి ఒక రాతపూర్వక ధృవీకరణ అవసరం ఉంటుంది. అదే ప్రామిసరీ నోట్. ఇది ఒక సాధారణ పేపర్ లాగా కనిపించినా చట్టబద్ధంగా ఇది చాలా బలమైన ఆధారం. ముఖ్యంగా బ్యాంకు రుణాలు అందుబాటులో లేని సందర్భాలలో లేదా తక్షణ అవసరాల కోసం పరిచయస్తుల నుండి అప్పు తీసుకునే పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. మన సమాజంలో వ్యక్తిగత అవసరాలు, వ్యాపార అవసరాలు, వైద్య ఖర్చులు, అత్యవసర పరిస్థితులు వంటి కారణాలతో చాలా మంది ఇతరుల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మాట మీదే డబ్బు ఇవ్వడం అనేది ప్రమాదకరమే. ఎందుకంటే తర్వాత తిరిగి చెల్లించటంలో సమస్యలు వస్తే రుణదాతకు చట్టపరంగా నిరూపించడానికి ఆధారం ఉండదు. ఈ సమస్యను నివారించడానికి ప్రామిసరీ నోట్ ఉపయోగపడుతుంది. ఇది రుణదాతకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రామిసరీ నోట్ అంటే అప్పు తీసుకున్న వ్యక్తి నిర్దిష్టమైన మొత్తాన్ని నిర్దిష్టమైన సమయంలో లేదా డిమాండ్ చేసినప్పుడు తిరిగి చెల్లిస్తానని రాతపూర్వకంగా ఇచ్చే హామీ. ఇందులో అప్పు మొత్తం, వడ్డీ రేటు, తేదీ, అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి లేకపోతే ఆ పత్రం విలువ తగ్గిపోతుంది. ప్రామిసరీ నోట్లో అత్యంత ముఖ్యమైన అంశం రెవెన్యూ స్టాంప్. చాలా మంది ఈ విషయం నిర్లక్ష్యం చేస్తారు. కానీ స్టాంప్ లేకుండా రాసిన ప్రామిసరీ నోటు కోర్టులో చెల్లుబాటు కాకపోవచ్చు. స్టాంప్ పై సంతకం చేయడం ద్వారా ఆ పత్రం చట్టబద్ధంగా మారుతుంది. ఇది చిన్న విషయంలా అనిపించినా కోర్టు ముందు ఇది చాలా పెద్ద అంశమవుతుంది. వడ్డీ రేటు విషయానికి వస్తే అది న్యాయబద్ధంగా ఉండాలి. అధిక వడ్డీ రేట్లు పెట్టడం వల్ల కోర్టులు వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. అంటే మీరు ఎంత వడ్డీ రాసుకున్నా అది చట్టానికి అనుగుణంగా లేకపోతే మీకు ప్రయోజనం ఉండదు. అందుకే సాధారణంగా మార్కెట్లో అమలులో ఉన్న రేట్లను పాటించడం మంచిది. కొంతమంది ప్రామిసరీ నోటు వెనుక భాగంలో పాక్షిక చెల్లింపుల వివరాలు రాస్తారు. ఇది కూడా ఒక మంచి పద్ధతే. ఎందుకంటే రుణగ్రహీత కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించినప్పుడు ఆ వివరాలు రాతపూర్వకంగా ఉంటే కోర్టులో అవి ఆధారంగా పరిగణించబడతాయి. ఇలా రికార్డు ఉంచడం వల్ల ఇరువురికి కూడా స్పష్టత ఉంటుంది. ప్రామిసరీ నోటు చెల్లుబాటు కాలం చాలా కీలకం. సాధారణంగా ఇది రాసిన తేదీ నుండి 3 సంవత్సరాలు మాత్రమే చెల్లుతుంది. ఈ కాలంలోనే రుణదాత తన డబ్బు తిరిగి పొందాలి లేదా అవసరమైతే కోర్టులో కేసు వేయాలి. 3 సంవత్సరాలు దాటిన తరువాత ఈ పత్రం ఆధారంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవడం చాలా కష్టమవుతుంది. చాలా మంది ఈ కాల పరిమితిని పట్టించుకోకుండా చివరికి తమ హక్కులని కోల్పోతూ ఉంటారు. అప్పు తీసుకునే వ్యక్తి తిరిగి చెల్లించకపోతే రుణదాత సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. కేసు దాఖలు చేసే సమయంలోనే రుణగ్రస్తుడి ఆస్తులను జప్తు చేయాలని కోర్టును అడగవచ్చు. కోర్టు పరిస్థితులను పరిశీలించి తాత్కాలికంగా ఆస్తులను అటాచ్ చేయమని ఆదేశించవచ్చు. తర్వాత కేసు రుణదాతకు అనుకూలంగా తీర్పు వస్తే ఆ ఆస్తులను అమ్మి అప్పు వసూలు చేసుకోవచ్చు. ఇది చట్టపరంగా చాలా బలమైన మార్గం. అయితే చిన్న మొత్తాల విషయంలో చాలా మంది కోర్టుకు వెళ్లడానికి ఆసక్తి చూపించరు. ఎందుకంటే కోర్టు ఖర్చులు, సమయం, ప్రక్రియ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ పెద్ద మొత్తాల విషయంలో మాత్రం ప్రామిసరీ నోట్ చాలా ఉపయోగపడుతోంది. ప్రామిసరీ నోటు రాసేటప్పుడు సాక్షులు కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. కనీసం 2 సాక్షులు ఉండడం మంచిది. వారు 18 సంవత్సరాలు నిండిన వారు, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవారు కావాలి. అవసరమైతే కోర్టులో వారు సాక్ష్యం కూడా ఇవ్వగలగాలి. సాక్షుల వల్ల పత్రానికి మరింత బలం వస్తుంది. ఇంకా గ్యారంటీదారుల పాత్ర కూడా చాలా ముఖ్యమే. గ్యారంటీదారు అంటే రుణగ్రహీత చెల్లించకపోతే తానే చెల్లిస్తానని హామీ ఇచ్చే వ్యక్తి. గ్యారంటీదారు సంతకం చేస్తే అతనిపై కూడా చట్టపరమైన బాధ్యత వస్తుంది. అవసరమైతే రుణదాత గ్యారంటీదారుడి నుండి కూడా డబ్బు వసూలు చేసుకోవచ్చు. అందుకే గ్యారంటీదారుగా ఉండే ముందు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అప్పు తీసుకున్న వ్యక్తి మరణించినా కూడా ప్రామిసరీ నోటు విలువ కోల్పోదు. అతని వారసులు ఆస్తులతో పాటు అప్పులను కూడా స్వీకరించవలసి ఉంటుంది. అందువల్ల రుణదాత వారసుల నుండి కూడా అప్పు వసూలు చేసుకోవచ్చు. ఇది చట్టంలో స్పష్టంగా ఉన్న అంశం. మొత్తంగా చూస్తే ప్రామిసరీ నోట్ అనేది ఒక సాధారణ రాత పత్రం కాదు. ఇది ఒక చట్టబద్ధమైన భద్రతా పద్ధతి. సరైన విధానం, అన్ని నియమాలు పాటిస్తూ రాసుకుంటే ఇది రుణదాతకి పూర్తి రక్షణను ఇస్తుంది. చిన్న తప్పులు కూడా తర్వాత పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. అందుకే తేదీ, మొత్తం, వడ్డీ, స్టాంపు, సంతకాలు, సాక్షులు, గ్యారంటీ వంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తానికి ఆర్థిక లావాదేవీలలో విశ్వాసం ఎంత ముఖ్యమో చట్టపరమైన రక్షణ కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటిని సమతుల్యం చేసే సాధనం ప్రామిసరీ నోట్.
సరైన అవగాహనతో దీన్ని ఉపయోగిస్తే భవిష్యత్తులో వచ్చే వివాదాలను చాలా వరకు నివారించవచ్చు.